ఖమ్మం జిల్లా దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తల్లాడ మండలం పాత పినపాక దగ్గర వాటర్ ట్యాంకర్ ను కారు ఢీకొట్టింది. అటు వైర మండలం సోమవారం దగ్గర రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయాల పాలైన వారిని ఖమ్మం హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదాలకు పొగమంచే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. ఖమ్మం జిల్లా దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, శివాని, మనం చూడొచ్చు ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం సోమవారం గ్రామాల మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది. హైవే మీద భారీ కూడా యాక్సిడెంట్ జరిగిన పరిస్థితి కనపడుతుంది. పొగమంచు ఎక్కువ కూడా ఉండడంతో వాహనాలు అంటే ఎదురుగా వస్తున్న వాహనాలు కానీ అయితే ముందు వెళ్తున్న వాహనాలు తెలవకపోవడంతో కూడా ఒకసారిగా ఒక ట్రక్ ని ఢీకొన్నది. ట్రక్ ని ఢీకొనడంతో వరుసగా కూడా 4 వెహికల్ ఢీకొన్నాయి. అదే కాకుండా అదే చోట ఇంకో ప్రమాదం చోటు చేస్తుంది. అక్కడ కూడా దాదాపుగా 3 కార్లు కూడా ఢీకొన్నట్టు పరిస్థితి కాబట్టి దాదాపుగా 10ల సంఖ్యలో కూడా కార్లని ఒకదాన్ని వెనక ఒకటి ఢీకొనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ముగ్గురికి మాత్రం చాలా సీరియస్ గా ఉందని చెప్పి చెప్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా సురక్షితంగా ఇంట్లో వాళ్ళని ఖమ్మం వైరా స్థానిక హాస్పిటల్కి అయితే 108 లో తరలించారు. ఏదైనా కానీ పూర్తి స్థాయి కూడా పొగ మంచు ఉండడం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే పండుగ కాబట్టి పండుగ రిటర్న్ కూడా అందరూ కూడా హైదరాబాద్ వెళ్తా ఉన్నారు. దేవరపల్లి హైవే అని చెప్పుకోవచ్చు. రాజమండ్రి నుంచి అదేవిధంగా వైజాగ్, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ ప్రాంతం నుంచి ఎక్కువ కూడా జనాలు వస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు ఆ రోడ్డు మార్గంలో అంటే గ్రీన్ఫీల్డ్ ఓపెన్ చేయడంతో కూడా ఆ పండుగ ట్రాఫిక్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో వెహికల్ వస్తున్నాయి. అయితే పొగ మంచు ఉండడం అంతేకాకుండా భారీ వాహనాలు ఏదైతే లారీ లాంటి అంటే టిప్పర్ టైప్ ఉందో దానికి ఆ వెనకాల లైట్లు లేకపోవడం, డేంజర్ లైట్లు కానీ లేకపోతే ఆ రేడియస్ స్టిక్కరింగ్ కానీ ఏం లేకపోవడంతో కూడా పూర్తిగా కూడా వాహనం ఉన్నట్టుగా తెలవలేదు. ఆ వాహనాన్ని వెనక నుంచి డైరెక్ట్ ముందు నుంచి ఢీకొనడంతో కూడా వెనక వస్తున్నట్టు వాహనాలు కూడా వరుసగా కూడా ఢీకొన్నట్టు పరిస్థితి కాబట్టి భారీ వాహనాలే దీంట్లో మొత్తం కూడా యాక్సిడెంట్ కి అయితే గురైనటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. కేవలం పొగమంచు వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణ చేశారు. అంతేకాకుండా సీసీ ఫుటేజ్ల ద్వారా కూడా వాళ్ళు చెక్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అంటే మొత్తం కూడా పొగ మంచు ఉండడంతో ఆ ప్రాంతంలో ఎక్కువ కూడా వాహనాల రద్దీ ఎక్కువ ఉంది, స్పీడ్ కూడా ఎక్కువ పోతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎవరైతే కార్లు స్పీడ్ పోతున్నాయి, వెహికల్ పెద్ద వెహికల్స్ స్లోగా రావడంతో కూడా ఒకదాన్ని వెనక ఒకటి ఢీకొన్నట్టుగా అయితే పోలీసులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఒక ఇద్దరు పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మిగతా వాళ్ళకి స్వల్ప గాయాలతో బయటపడ్డట్టు చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా కార్లు మొత్తం కూడా అన్ని కూడా ఏదైతే 2 చోట్ల జరిగిన కార్లు అన్ని కూడా నుజ్జు అనే సిచ్యువేషన్ అయితే ఇక్కడ హైవే మీద కనపడతా ఉంది. శివాని.